ఈరోజు నేను సింపుల్ రిలాక్సేషన్ టెక్నిక్‌ని మీతో షేర్ చేస్తున్నాను. ఇది మనకి ఏదైనా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ ఏదైనా మెంటల్ ప్రెషర్స్ ఉన్న సమయంలో మనం చేసినట్లయితే గనక మనకి చాలా రిలీఫ్‌గా ఉండడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఇది చేయడానికి మీరు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే మీరు ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేని ప్లేస్‌లో కూర్చోండి. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం. మీరు కింద కూర్చోవాలి అనుకుంటే కింద కూర్చోవచ్చు. లేదు అంటే బెడ్ పైన మీకు కంఫర్ట్‌గా ఉన్న చోట రిలాక్స్‌గా కూర్చోండి. కేవలం మీరు ప్రెజెంట్‌లోనే మీ మైండ్ ఫోకస్ చేసి ఉంచండి. అంటే జరిగిపోయిన విషయాలు కానీ, జరగవలసిన విషయాలు, మీకున్నటువంటి బాధ్యతలు, వ్యవహారాలు వీటన్నిటి నుంచి కూడా మైండ్ డిటాచ్ చేసి కేవలం ప్రెజెంట్‌లోనే ఉండడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు శరీరం అంతటిని రిలాక్స్‌గా ఉంచి, మనసుని ప్రశాంతంగా ఉంచి, కేవలం మీ శ్వాస పైన మైండ్ ఫోకస్ చేసి ఉంచండి. జస్ట్ మీరు చేయవలసిన పని గమనించడం మాత్రమే. ఈ విధంగా శ్వాసని గమనించేటప్పుడు మీ మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. కానీ మీరు మీ మనసును తీసుకొచ్చి శ్వాసని గమనించే పనిలోనే ఉంచాలి. ఒక అందమైన ప్రకృతి దృశ్యాన్ని ఒకసారి మీ మనసులో ఇమాజిన్ చేయండి. ఒక అందమైన సెలయేరు, ఒక అందమైన కొండలు, ఒక పచ్చని చెట్ల మధ్య ఈ సెలయేరు పారుతూ ఉండడము, ఇంకా పక్షులు పైన అలా వెళ్తూ ఉండడము. ఈ సీన్ని మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇలా ఇమాజిన్ చేసినప్పుడు ఈ ప్రకృతి యొక్క అందాన్ని మీరు ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. అంటే ప్రకృతిని చూసినప్పుడు మన మనసు చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది కదండి. అదే అనుభూతి అంటే మీరు మనసులో ఇమాజిన్ చేస్తున్నారు. ఇమాజిన్ చేస్తున్నప్పటికీ కూడా ప్రతి దృశ్యం మీరు మనసుతో చూసేటప్పుడు ఆ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అనుభూతి చేస్తూ ఉండడానికి ప్రయత్నించాలి. కొన్ని క్షణాలు ఈ విధంగా మనసును ఆస్వాదించడానికి ప్రయత్నించండి. ఓకే. రిలాక్స్. మనసు చాలా తేలిగ్గా, హాయిగా ఉన్నటువంటి అనుభూతిని ఒకసారి గమనించండి. శరీరం చాలా విశ్రాంతిగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంది. కేవలం ఈ 2 స్థితుల్ని మీరు ఒకసారి గమనించాలి. ఇప్పుడు సుఖ ప్రాణాయామము. సుఖము అంటే హాయ్, ప్రాణాయామము నెమ్మదిగా గాలి తీసుకుని గాలి విడిచిపెట్టడం. అయితే ఈ సుఖ ప్రాణాయామంలో మనం చేయవలసిన పని ఏంటి అంటే శ్వాస విశ్రాంతిగా తీసుకుంటాము, విశ్రాంతిగా విడిచిపెడతాం. కానీ మనసు యొక్క స్థితి ఒక
హాయి లేదంటే ఒక రిలాక్సేషన్ అనే ఫీల్ని మీరు అప్లై చేస్తూ గాలి తీసుకుంటూ గాలి విడిచిపెడుతూ ఈ రకంగా మీరు ఈ ప్రాణాయామం చేస్తారు. సుఖ ప్రాణాయామం. సుఖము అంటే హాయి, ప్రాణాయామము అంటే శ్వాసని సరైనటువంటి పద్ధతిలో తీసుకుని సరైనటువంటి పద్ధతిలో విడిచిపెట్టడం. మీరు ప్రశాంతంగా కూర్చున్న చోటే ఉండి నెమ్మదిగా 2 నాసికల ద్వారా శ్వాస తీసుకుంటారు, 2 నాసికల ద్వారా శ్వాసని విశ్రాంతిగా విడిచిపెడతారు. అయితే ఈ శ్వాస తీసుకుని విడిచిపెట్టేటప్పుడు ఒక హాయి అనేటువంటి ఒక మంచి ఫీల్ని మీరు అప్లై చేస్తూ అనుభూతి చేస్తూ శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటారు, నెమ్మదిగా విడిచిపెడతారు. ప్రతి శ్వాసలో కూడా ఒక విధమైనటువంటి హాయి లేదు అంటే రిలాక్సేషన్ని మీరు శ్వాస తీసుకుని విడిచిపెడుతూ అనుభూతి చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకునేటప్పుడు విడిచిపెట్టేటప్పుడు ఎలాంటి ప్రెజర్ ఎలాంటి స్ట్రెస్ తీసుకోవద్దు. ప్రతి శ్వాస కూడా రిలాక్స్గానే తీసుకోవాలి, రిలాక్స్గానే విడిచిపెట్టాలి. రిలాక్స్. ప్రజెంట్లో మీరు చాలా ప్రశాంతంగా చాలా విశ్రాంతిగా ఉన్నటువంటి ఈ స్థితిని గమనించండి. ఈ హాయిని అనుభూతి చేయాలి. నెమ్మదిగా తిరిగి మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస ప్రశాంతంగా తీసుకుంటున్నారు, ప్రశాంతంగా విడిచిపెడుతున్నారు. కేవలం ఈ ప్రశాంతమైనటువంటి స్థితిని గమనించాలి. శరీరం అంతా చాలా విశ్రాంతిగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది, శ్వాస విశ్రాంతిగా నడుస్తుంది. ఇదే స్థితిని అనుభూతి చేయండి కొన్ని క్షణాల పాటు. ఓకే, ఈ సింపుల్ రిలాక్సేషన్ టెక్నిక్ మనకి ఇన్స్టెంట్గా మనకున్నటువంటి స్ట్రెస్ని కానీ ప్రెజర్ కానీ మనకి రిలీజ్ చేయడానికి చక్కగా మనకి ఉపయోగపడుతుంది.